ఏం పేరన్నా నీ పేరు? సత్యం అంటారు. సత్యం అన్న ఏ ఊరోళ్ళు మీరు? మాది కులంపల్లి వర్ధంపేట రాయపర్తి మండలం. ఈడనే వరంగల్ అవతల వర్ధంపేట. మా ఊరు కొలన్పల్లి రాయపర్తి మండలం. అన్న నువ్వే నెలకేంచి వస్తున్నావు? 25 అవుతుంది, 20 సంవత్సరాల నుంచి వస్తాం. అన్న మీరు ఇక్కడిక్కడ వాళ్ళే కదా అన్న, వాళ్ళు ఆంధ్రోళ్ళే అక్కడికేంచి 25 ఏళ్ళకేంచి వస్తున్నారు అంటే మీరు ఎందుకు రాలే మరి? వస్తూనే ఉన్నాం కదా 2 ఏళ్ళకి ఒకసారి కాబట్టి తప్పకుండా వస్తాం. ఇక మాకు నమ్మకమైన తల్లి తప్ప. నువ్వు మొదలు వచ్చినప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఎట్లుందన్న? చాలా మార్పు వచ్చింది, చాలా డెవలప్ అయింది. అప్పుడు అంతా దుబ్బ ఎడ్ల బండ్లు మొత్తం ఎర్రగా అయితే బస్సులు ఎర్ర బస్సులే ఇక మొత్తం దుబ్బ ఎర్ర దుబ్బ. ఇప్పుడు దుబ్బ పడకుండా బాగానే పర్వాలేదు. అన్న మీ పిల్లలు వాళ్ళందరికీ ఇట్లా వస్తారా ఇప్పుడు? వస్తారు, ఇవాళ సాయంత్రం దిగుతారు. మా భార్యని వచ్చేసిన మొదలు మీ ఇద్దరు వచ్చిండ్రు, వీళ్ళు వచ్చి మొదలు టెంట్ గింట అంతా చూసుకుంటున్నారు. వెనకకించి పిల్లలు వస్తారు, ముందు పోరలు వచ్చినాక పెద్దలను రమ్మన్నారా? ఇక వాళ్ళు కొంచెం ఇవాళ వస్తారు వాళ్ళు. ఇవాళ మా మిస్సెస్ ఇవాళనే మిస్ అయింది. అంటే ఎక్కడైతే దింపినో నీ వాళ్ళు వెళ్ళి వచ్చేసిన తల్లిని ఒకడే కోరి నా మిస్ ఏడే ఉన్నదో అన్నీ ఉండాలి అని కోరుకున్నా. మా ఫ్రెండ్ ఈయనే వచ్చి తీసుకొచ్చాడు. అన్నీ ఉన్నది మళ్ళీ పొద్దున్నే తప్పిపోతే ఇంట్లో ఆడుకొచ్చినాం. ఒక గంట సేపు పట్టింది ఆ జనాలు అందరూ. ఎప్పుడు లేకుండే విపరీత జనం. నాకు కంటిన్యూ వచ్చింది, అసలు దొరకదా అనిపించింది. ఇప్పుడు ఈ జమానాలో పోతే దొరకకుండా పోతారన్నా ఉన్నది. తల్లి సత్యమైన తల్లి కాబట్టి ఉన్నది, అన్నీ ఉన్నది. మళ్ళీ ఏడో అయితే వదిలిపెట్టి అన్నీ ఉన్నది. గట్ల ఎందుకు వదిలిపెట్టి వచ్చినావన్నా మరి? ఇక నాకు కొంచెం ఆయాసం ఉండే, వేరే పోలీస్ ఆయన బైక్ వచ్చి వెళ్ళగొట్టాడు. అయితే మెల్ల వస్తానని అనుకున్నా, ఇంకా రాలే. మళ్ళీ మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వచ్చేసాను. పాప మీ అన్నోళ్ళు ఆమెను అంట పొద్దుగాలని తప్పిపోయిందా అంటే ఆగమైంది అన్నట్టు. తప్పిపోయింది అంటే నాకు అర్థమే అవుతలేదు కానీ ఆగమైంది అంట పాపం. మళ్ళీ ఇంటకెంచి పిల్లలు తీసుకొని వచ్చిర్రంట, ఒక గంట సేపు ఎంకులాడి. ఏదన్నా మరి మీ ఆమె స్థానానికి పోయింది, వచ్చిన సంది మళ్ళీ ఈ వాగుకు పోయిందంట. స్నానం చేసి వస్తాను. 3 రోజులు చేస్తుంది బరవారి. నీడ ఉన్నది ఆమె కూడా. మంచిగా అమ్మవారికి స్నానం చేసి పూజ చేసుకోనికే జంపన వాగుకుపోయిందట. గిడకి ఇంతమంది ఉన్నారు, ఆడ ఇంకా కొంతమంది పెద్ద వాళ్ళు అందరు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడాలనిపించింది, పోయి వాళ్ళతో ఇట్లా మాట్లాడుతున్నాడు. యువతల బంధుకు వస్తే ఒక ఇంటికాడ మొత్తం పెద్ద అక్కలు అందరు మంచిగా కూర్చొని ఉన్నారు. అక్క ఎన్నేళ్ళకించి వస్తున్నారు? 3 ఏళ్ళ సంది. ఈ అక్కలు 3 ఏళ్ళ సంది వస్తారు. నువ్వు మీరెన్నేళ్ళకించి వస్తారు అక్క? మేము 3 ఏళ్ళు వచ్చినాం కానీ నడుమ 2 సంవత్సరాలు బంద్ అయినాం. మళ్ళీ 3 సార్లు వచ్చింది. 3 సార్లు. అక్క మీరెన్నేళ్ళకించి వస్తున్నారు? ఈ సంవత్సరం వచ్చిన కొత్తగా వచ్చిండ్రు ఈ సంవత్సరం. మేము ఈసారి అమ్మ కందుకూరు మాది. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? మంచిగా అనిపిస్తుంది. పబ్లిక్ అక్కడ జాతర సీమల్లాగానే ఊరు ఎక్కడ చూసినా అంత